ఒకరోజు మహర్షులందరూ ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివుడు ఆ యజ్ఞ మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న దేవతలు మరియు మహర్షులు వారికి లేచి నమస్కారం చేస్తారు. అలాగే దక్షుడు అడుగు పెట్టగానే మహర్షులు మరియు దేవతలు లేచి అతనికి కూడా నమస్కారం చేస్తారు. నేను ప్రధాన ప్రజాపతిని అని దక్షుడు గర్వంగా ఉంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళగా శివుడు మరియు సతి కూడా అక్కడే కూర్చున్నట్టు చూస్తాడు. అప్పుడు దక్షుడు తన మనసులో, నా అల్లుడు కూర్చొని ఉండి నాకు నమస్కారం చేయడానికి ఎందుకు నిరాకరిస్తున్నాడు? అతను నన్ను అవమానించాడు. అతనికి ఎప్పటికీ గుర్తుండిపోయే బుద్ధి చెప్తాను అని దక్షుడు కోపంగా అనుకుంటాడు. శివుడు దక్షుడి ఆలోచనలను చదివి నవ్వుతూ ఇలా అనుకుంటాడు, నేను అతనికి నమస్కారం చేస్తే అతనికి హాని జరుగుతుంది. ఎందుకంటే నేను అతని కంటే పెద్దవాడిని అయిన త్రిమూర్తులలో ఒకరిని అని దక్షుడు గ్రహించలేకపోతున్నాడు అని శివుడు తన మనసులో అనుకుంటాడు. అలా కోపంతో రగిలిపోతున్న దక్షుడు తన రాజ్యానికి తిరిగి వస్తాడు. శివుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఆలోచించి 3 లోకాలలో ఇప్పటి వరకు జరగని అతిపెద్ద యజ్ఞాన్ని నిర్వహిస్తాను అని దక్షుడు నిర్ణయించుకుంటాడు. అలా శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో దక్షుడు అత్యంత ఘనమైన యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి దేవతలు మరియు మహర్షులందరినీ ఆహ్వానిస్తాడు. కానీ శివుడు మరియు సతిని మాత్రం ఆహ్వానించడు. ఇక దక్షుడి యజ్ఞం జరిగే రోజున దేవతలందరూ తమ రథాలను అలాగే గొప్ప దుస్తులను ధరించి వెళ్తూ ఉంటారు. అలా వారు వెళ్లడం సతీ చూసి ఇలా అనుకుంటుంది, వారంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఇంత తొందరగా ఎందుకు బయలుదేరుతున్నారు? వారు తమ అత్యుత్తమ దుస్తులను కూడా ధరించారు అని ఆమె అక్కడ ఉన్న వారిని అడుగుతుంది. అప్పుడు దేవతలందరూ దక్షుడి యజ్ఞానికి వెళ్తున్నారని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోతుంది. అలా ఆశ్చర్యపోయిన సతి తన మనసులో ఇలా అనుకుంటుంది, నా తండ్రి మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు అని అనుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మర్చిపోయి ఉంటారు అని అనుకుని తన భర్తతో నాన్నగారి యజ్ఞానికి వెళ్ళాలి అని అడుగుతుంది. అప్పుడు శివుడు ఆమెతో ఇలా అడుగుతాడు, సతీ, కానీ ఎలా వెళ్ళగలం? మనల్ని ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదు కదా. నేను అతనికి నమస్కారం చేయలేదు కాబట్టి దక్షుడు నన్ను తన శత్రువుగా భావిస్తున్నాడు అని శివుడు సతికి వివరిస్తాడు. కానీ సతీదేవి తన తండ్రి యజ్ఞానికి హాజరు కావాలని పట్టుబడుతుంది. దక్షుడు వారిని అవమానించాలని కోరుకుంటున్నాడని శివుడికి తెలుసు. కానీ సతిని వెళ్లకుండా మాత్రం ఆపలేదు. నీవు వెళ్లాలనుకుంటే వెళ్ళు సతీ, కానీ నేను రాను. నా గణాల సైన్యాన్ని నీతో పంపుతాను. నంది నిన్ను తీసుకెళ్తాడు అని శివుడు సతీదేవితో చెప్తాడు. అలాగే స్వామి అని చెప్పి సతీ నంది మీద కూర్చొని శివుడి గణాలతో కలిసి తన తండ్రి రాజభవనానికి వెళ్తుంది. అలా సతీ దక్షుడి రాజభవనానికి చేరుకుంటుంది. అక్కడ ఆమె తండ్రి ఆమె వైపు కూడా తిరిగి చూడకుండా ఆమెను నిర్లక్ష్యం చేస్తాడు. కానీ ఆమె తన కుమార్తెగా తన తల్లిదండ్రులకు నమస్కారం చేస్తుంది. అలా నమస్కరించిన తర్వాత తన తండ్రితో ఇలా అడుగుతుంది, తండ్రి, నా భర్తను నన్ను మీరు ఎందుకు యజ్ఞానికి ఆహ్వానించలేదు అని అడుగుతుంది. అప్పుడు దక్షుడు మౌనంగా ఉంటాడు. సతి అలాగే బ్రహ్మదేవుడు మరియు విష్ణువు వైపు తిరిగి, మీరు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చొని నా భర్తను అవమానించడాన్ని ఎలా చూడగలుగుతున్నారు అని వారిని అడుగుతుంది. అప్పుడు దక్షుడు, సతీ మౌనంగా ఉండు అని కోపంగా గర్జిస్తాడు. నా అతిథులను అవమానించడానికి నీకెంత ధైర్యం? ఆహ్వానించకపోయినా ఎందుకు వచ్చావు అని తన కూతురితో అడుగుతాడు దక్షుడు. ఆ మాట వినగానే సతి షాక్ అవుతుంది. ఆ తర్వాత దక్షుడు కోపంగా సతితో ఇలా మాట్లాడతాడు, నీ భర్త ఇంత శుభప్రదమైన సమావేశానికి తగినవాడు కాదు. నా తండ్రి బ్రహ్మదేవుడు అప్పుడు వివాహం చేయమన్నాడు కాబట్టి నేను నిన్ను అతనికి ఇచ్చి వివాహం చేశాను అని దక్షుడు సతితో అంటాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది సతి. తన భర్తను తన తండ్రి అవమానించిన తర్వాత ఆమెకు చాలా సిగ్గు మరియు కోపం వస్తుంది. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని ఆలోచించి, నా తండ్రి అయిన నీ కుమార్తెగా ఉండడం కంటే నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను అని ఆమె కోపంగా తన తండ్రితో చెప్పి, నా ప్రభు, నేను గౌరవించే తండ్రి వద్ద నేను మళ్ళీ పుట్టినప్పుడు నేను నీ వద్దకు తిరిగి వస్తాను అని శివునికి ప్రార్థించి ఆ తర్వాత సతి యోగ అగ్నిని ఆహ్వానించి ఆత్మహత్య చేసుకుంటుంది. దేవతలు మరియు మహర్షులు సతి యొక్క ఆత్మహత్యతో అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే బయట ఎదురు చూస్తున్న శివుడి అనుచరులందరూ ఇది చూసి లోపలికి పరుగు తీస్తారు. సతి చనిపోయిందని చూసి వారు కోపానికి అవధులు లేవు. అప్పుడు వారు తమ ఆయుధాలతో దక్షుడి వైపు దూసుకుపోతారు. కానీ మహర్షి భృగు వెంటనే యజ్ఞాగ్నిలో కొన్ని నైవేద్యాలను వేసి వేలాది సాయుధ శక్తివంతమైన రాక్షసులను ప్రేరేపిస్తాడు. ఈ రాక్షసులు శివుడి గణాలను దాడి చేస్తారు. అలాగే భయంకరమైన యుద్ధం తర్వాత గణాలు ఓడి అక్కడి నుండి పారిపోతారు. అలా వారు
కైలాస పర్వతానికి చేరుకుని ఈ భయంకరమైన వార్తను శివునికి చెప్తారు. అప్పుడు శివుడు చాలా కోపంగా ఉంటాడు. తన కోపం చూసి గణాలు భయంతో వణికిపోతూ ఉంటారు. అప్పుడు శివుడు తన భార్య చనిపోయిందని తెలుసుకొని కోపంతో తన జడ నుండి ఒక గుంపు జుట్టును తీసి నేల మీద విసురుతాడు. అప్పుడు ఆ జుట్టు 2 ముక్కలుగా విరుగుతుంది. ఒక సగం నుండి శక్తివంతమైన రాక్షసుడు వీరభద్రుడు పుడతాడు. రెండవ సగం భయంకరమైన మహాకాళి రూపం పుడుతుంది. ఆ విరాటభద్రుడు మరియు మహాకాళి శివుడు ముందుకు వచ్చిన తర్వాత శివుడు వారితో ఇలా చెప్తాడు. మీతో పాటు గణాల సైన్యాన్ని తీసుకొని దక్ష యజ్ఞశాలకు వెంటనే బయలుదేరండి మరియు దుష్ట దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి అతనిని చంపండి అని ఆయన ఆదేశిస్తాడు. విరాటభద్రుడు మరియు మహాకాళి వారి సైన్యంతో దక్ష యజ్ఞశాల వైపు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో దక్ష యజ్ఞ మందిరంలో వారు వచ్చే ముందు అనేక అశుభ శకునాలు కనిపిస్తాయి. తోడేళ్లు మోతలు వినిపిస్తాయి మరియు ఋషి భృగు యజ్ఞాగ్నిని తిరిగి మండించే ప్రయత్నం చేస్తుండగా గాలి దానిని ఆర్పేస్తుంది. దక్షుడి ఎడమ కన్ను, చేయి మరియు తొడ కొట్టుకోవడం ప్రారంభిస్తాయి. ఇవి 3 అశుభ శకునాలు. ఇవి విని దక్షుడు ఆందోళనతో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆకాశం నుండి దివ్య ధ్వని మోగి దక్షుడిని శపిస్తుంది. ఇప్పుడు మీ ప్రాణాల కోసం పెరుగుపెట్టు దక్ష, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అని ఉన్నట్టుండి గాలిలో కత్తులు మరియు ఈటలు మెరుపులా మెరుస్తాయి. అప్పుడు మహాకాళి గంభీరమైన రూపంతో తన నేల బలగాలను నడిపిస్తూ అక్కడికి వస్తుంది. అప్పుడు భయంతో సహాయం కోసం దేవతల అధిపతి ఇంద్రుడిని అడుగుతాడు దక్షుడు. అప్పుడు ఇంద్రుడు తన దివ్య ఏనుగు ఐరావతంపై ఎక్కి శివుడి సైన్యంపై దేవతలను యుద్ధానికి నడిపిస్తాడు. కానీ దేవతలు విరాట రూపం దాల్చిన వీరభద్రుని మరియు మహాకాళి సైన్యాలను ఓడించలేకపోతారు. ఆ తర్వాత జరిగిన భీకర యుద్ధంలో వీరభద్రుడు మరియు మహాకాళి సైన్యాలు దేవతలను పతనం చేస్తాయి. మహర్షి భృగు మళ్లీ యజ్ఞపు అగ్ని నుండి రాక్షసులను రప్పిస్తాడు. కానీ వీరభద్రుడు వారిని సులభంగా సంహరిస్తారు. యమ, అగ్ని వంటి బలవంతులైన దేవతలను కూడా వారి ముందు ఓడిపోతారు. అప్పుడు దేవతలు యుద్ధభూమి నుండి పారిపోవడం ప్రారంభిస్తారు. కానీ ఇంద్రుడు ధైర్యంగా పోరాడి నందిని ఆక్రమిస్తాడు. కానీ నంది తన త్రిశూలంతో ఇంద్రుడిని గాయపరుస్తాడు. తర్వాత ఇంద్రుడు తన వజ్రాయుధంతో నందిని స్పృహ తప్పించేలా చేస్తాడు. ఇది వీరభద్రుని కోపానికి గురి చేస్తుంది. అప్పుడు వీరభద్రుడు తన బాణాలతో ఇంద్రుడిని గాయపరుస్తాడు. ఇప్పుడు ఇంద్రుడు కూడా యుద్ధభూమి నుండి పారిపోతాడు మరియు దేవతలందరూ ఆశలను కోల్పోతారు. విష్ణుమూర్తి వీరభద్రుని ఎదుర్కోవాలని నిర్ణయించుకుని గరుడ వాహనంపై ఎక్కి వారిని దాడి చేస్తాడు. కానీ విష్ణుమూర్తి దాడి చేసే ముందు వీరభద్రుడు దాడి చేసి తన త్రిశూలంతో విష్ణుమూర్తిని గాయపరుస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మూర్ఛపోగానే వీరభద్రుడు దక్షుని యొక్క తల నరికి అక్కడ ఉన్న యజ్ఞపు అగ్నిలోకి విసురుతాడు. దానికి గణాలు చప్పట్లు కొడుతూ ఉంటారు. తర్వాత యుద్ధం సాధించిన వీరభద్రుడు, మహాకాళి మరియు వారి గణాల సైన్యం తమ విజయ వార్త శివుడికి చెప్పడానికి కైలాస పర్వతానికి తిరిగి వస్తారు. అలా శివుడి సైన్యం వెళ్లిపోయిన తర్వాత యుద్ధ భూమిపై చల్లటి గాలి వస్తుంది. యుద్ధంలో పడిపోయిన దేవతలందరూ పునర్జీవులవుతారు. నా కుమారుడు దక్షుడి జీవించాలి మరియు యజ్ఞం పూర్తి కావాలి అని బ్రహ్మదేవుడు విష్ణువుతో చెప్తాడు. దానికి ఒకే మార్గం ఉంది. అది శివుని వద్దకు వెళ్లి అతనిని అభ్యర్థించడమే అని విష్ణువు చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కైలాస పర్వతానికి చేరుకుంటారు. అక్కడ విష్ణువు చేతులు జోడించి శివునితో ఇలా వేడుకుంటాడు. దయచూపండి, అసంపూర్తిగా ఉన్న యజ్ఞం పూర్తి కావాలి, లేకపోతే అశుభం జరుగుతుంది. దయచేసి దక్షుడిని పునర్జీవింపచేయండి అని విష్ణువు అడుగుతాడు. అలా విష్ణువు దయ, అతని ప్రార్థన మరియు అతని విన్నపాన్ని విని శాంతించి శివుడు విష్ణువుతో ఇలా చెప్తాడు. ఓ విష్ణుదేవా, దక్షుడు తన విధికి తానే బాధ్యుడు. అతను తన ద్వేషంతో తనను తాను నియంత్రించడానికి అనుమతించాడు. నేను దక్షుడిని పునరుజ్జీవింపచేస్తాను, కానీ అతనికి శిక్షగా మేకతల ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు విష్ణువు సరే దేవా అని దానికి అంగీకరిస్తారు. దయచేసి మాతో పాటు యజ్ఞశాలకు రండి అని బ్రహ్మదేవుడు శివుడిని అడుగుతాడు. అప్పుడు శివుడు సరే అని చెప్తాడు. కరుణామయుడైన శివుడు యజ్ఞశాలకు వచ్చి అక్కడ దేవతలను బలి పశువు తల తెమ్మని కోరుతాడు. వారు అలాగే అది తీసుకువచ్చిన తర్వాత శివుడు దానిని దక్షుడి మెడకు అతికిస్తాడు. అప్పుడు శివుడు అలాగే కొన్ని మంత్రాలను జపించి దక్షుడిని బ్రతికిస్తాడు. అప్పుడు దక్షుడు గాఢ నిద్ర నుండి లేచినట్లుగా నెమ్మదిగా లేచి వెంటనే శివుడి ముందు నమస్కరిస్తాడు. అతని అహంకారం అంతా పోయి, నన్ను క్షమించండి స్వామి, నేను అహంకారం వల్ల దుష్టతకు మూర్ఖుడిగా ప్రవర్తించాను. నా ప్రియ కుమార్తెను కోల్పోయాను మరియు దాని ఫలితంగా మీరు మీ భార్యను కోల్పోయారు.
మీరు నన్ను సరిగ్గా శిక్షించారు. నా యజ్ఞాన్ని పూర్తి చేసుకునివ్వండి. నీ అనుమతితో ఈ యజ్ఞం పూర్తి అవనివ్వండి అని శివుడితో వేడుకుంటాడు. అలా శివుడి ఆశీర్వాదంతో, అనుమతితో దక్షుడు పుణ్య యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. తర్వాత శివుడు సతి యొక్క మృతదేహాన్ని బూడిద నుండి తీసి తనతో పాటు తీసుకెళ్తాడు. ఇక్కడ సతీదేవి యొక్క మృతదేహం గాయాలు లేకుండా పడి ఉన్న దేహం. అది ఆమె శరీరం మాత్రమే. సతీదేవి ఎవరో కాదు, ఆమె లోకమాత. ఆమెకు మరణము ఉండదు. ఆమె మళ్ళీ జన్మిస్తుంది. అలా తన ప్రియ భార్య నుండి విడిపోవడాన్ని తట్టుకోలేకపోతాడు శివుడు. అలా సతి యొక్క మృతదేహాన్ని భుజాలపై మోస్తూ శివుడు భయంకరమైన నాట్యాన్ని, తాండవాన్ని ప్రారంభిస్తాడు. తర్వాత సతీదేవి శరీరం ఏమైందో, శివుడు ఏం చేస్తాడు అనే కథను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నీతి ఏమిటంటే, అహంకారం ఎంతటి శక్తివంతమైన వ్యక్తినైనా నాశనం చేస్తుంది. దక్షుడు తన అహంకారం వల్ల తన కుమార్తెను కోల్పోయాడు మరియు తనను తాను గౌరవం పోగొట్టుకున్నాడు. అతని అహంకారం అతని జీవితాన్ని శాపంతో శిక్షించింది. మరోవైపు శివుడు తన కరుణ మరియు దయతో దక్షుడిని క్షమించాడు మరియు అతని జీవితాన్ని కరుణించాడు. శివుడు తన ప్రియమైన భార్య సతిని కోల్పోయినప్పటికీ అతను ఎంతో దుఃఖాన్ని అధిగమించి ప్రపంచాన్ని రక్షించడానికి తన శక్తిని ఉపయోగించాడు. మనం ఎల్లప్పుడూ అహంకారాన్ని వదిలిపెట్టి కరుణ మరియు దయతో ప్రవర్తించాలి. అప్పుడే మనం సంతోషంగా మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలుగుతాము. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.